నమస్తే, దిస్ ఈజ్ శౌర్య. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ రోజు మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ దుర్గా వడ్లమణి గారు ఉన్నారు. వారితో మాట్లాడు. నమస్తే మ్యామ్. నమస్తే అండి. మ్యామ్, సమంత పెళ్లి చేసేసుకున్నారు, చాలా హ్యాపీగా ఉన్నారు అని ఫ్యాన్స్ బాగా హ్యాపీ ఫీల్ అవుతూ ఉన్నారు. మరి ఈ టైంలోనే అందరూ కూడా ఆల్మోస్ట్ ఒక 60% పీపుల్ కూడా నెగిటివ్ కామెంట్స్ పెడుతూ ఉన్నారు. అండ్ యాక్ట్రెస్ పూనమ్ కౌర్ చూసే ఉంటారు మీరు. తాను కూడా ఒక డిఫరెంట్ మెసేజ్ పోస్ట్ చేయడం జరిగింది. మీ అభిప్రాయం ఏంటి దాని మీద? ఆవిడ ఎగ్జాక్ట్ గా ఏమన్నారంటేనండి, ఎవరు పూనం కౌరు, నువ్వు ఇల్లు కట్టుకోవడానికి వేరే వాళ్ళ కొంప కూలుస్తావా? ఇక్కడ ఫస్ట్ ఇల్లు కట్టుకోవడానికని మళ్ళీ కొంప అని వాడింది. ఆ తర్వాత ఇది చాలా బాధాకరం. పైగా ఆమె చాలా శక్తివంతమైనది, చదువుకున్నది, అత్యంత ప్రాధాన్యత ఉన్న వ్యక్తి. బలహీనమైన నిరాశతో ఉన్న పురుషులను డబ్బు కొనుగోలు చేయగలదు అని ఆవిడ తన ట్వీట్ లో చెప్పారు. తర్వాత ఆవిడ స్టైలిస్ట్ సాధనా సింగ్ అని విక్టిమ్ గా విలన్ బాగా నటించింది అని అంది. అంటే ఎందుకని సమంత ఇలాంటివి అనిపించుకుంటున్నారు అంటే, రాజు నిడుమోరు సమంత విడిపోవడానికి ముందే సమంత నాగ చైతన్య డి ఫర్ దోపిడి అని ఒక సినిమా చేశారు. సో అప్పుడే పరిచయం అయిందా అనేది ఒక సందేహం అందరికి. తర్వాత ఆవిడ 21లో విడిపోయారు, 22లో రాజు నిడుమోరు విడిపోయారు శ్యామలీదేవి తోటి. ఇద్దరు పిల్లలు కూడా అనుకుంటా వాళ్ళకి. నిన్నను శ్యామలీదేవి గారు ఒక పోస్ట్ పెట్టడం జరిగింది, తెగించిన వాళ్ళు ఎంత దూరం అయినా వెళ్తారు, ఏమైనా చేస్తారు అన్నట్టుగా. అంటే ఇప్పుడు మామూలుగా విడిపోయాక మాట్లాడే అవకాశం ఉండదు, అవసరం ఉండదు అని అనుకుంటారు కదా. సో ఈ విడిపోవడం సజావుగా జరగలేదా? అది క్వశ్చన్. ఎందుకంటే ఆవిడ ట్వీట్స్ పెడుతున్నారు ఇటీవల కాలంలో. ఎక్కడో ఆవిడకి బాధ ఉండి ఉండొచ్చు, బలవంతంగా విడిపోయారా, మరి నిజంగా ఇష్టపడి విడిపోయారా, అది మనలాంటి వాళ్ళని జడ్జి చేయలేం. అయితే ఇంకొకటి అడగచ్చు, మీరెందుకు మాట్లాడుతున్నారండి అని. కానీ ఆవిడ సెలబ్రిటీ కాబట్టి ఇవన్నీ మాట్లాడుతున్నాం ఒకటి. రెండు, అవతల వాళ్ళు కూడా మహిళలే కదా, వాళ్ళకి మనసు ఉంటుంది కదా. ఇప్పుడు సావిత్రి విషయంలో అందరూ సానుభూతి చూపిస్తారు మీకు తెలిస్తే, కానీ చూపించక్కల. ఇప్పుడు సావిత్రి ఇష్టపడి పెళ్లి చేసుకున్నారు జమినీని, పెద్దనాన్నగారు వద్దంటే కూడా చేసుకుంది ఆవిడ. చేసుకున్నాక ఆవిడ పెళ్లి ఎవరు చేశారు? మొదటి భార్య అలిమేలు చేశారు, ఈవిడ గోడ దూకి వెళ్ళిపోతే. అది మహానటిలో వాళ్ళు చూపించలేదు, ఆ విషయం తప్పు. అది కొన్ని అది చాలా తప్పు అది. ఎందుకంటే ఆవిడ అంత విశాల హృదయంతో భర్తకి ఇచ్చి పెళ్లి చేసింది. ఈవిడ అలమేలు కాకుండా ఆయన పుష్పవల్లితో సహజీవనం చేస్తున్నాడు అప్పటికి. ఆవిడతో 2 పిల్లలు ఉన్నారు, ఫస్ట్ భార్యతోటి 3-4 పిల్లలు ఉన్నారు. ఇప్పుడు తెలిసి చేసుకున్నాక భర్త నాకే సొంతం కావాలి అనుకుంటే ఎట్లా మనిషి? ఇక్కడ ఎవరిని నిందించాలి మీరు? అందుకని సావిత్రిది చేజేతులా చేసుకోవటం. మరి మీరు కరెక్ట్ గా మీరు ప్యారలల్ గా చూడండి, హేమమాలిని ఎంత ఆవిడ ఇంటర్వ్యూస్ చూడండి మీరు, సిమి గరేవాల్ తోటి ఇచ్చినవి అవన్నీ ఎంత అద్భుతంగా మాట్లాడిందంటే ఆవిడ. అంటే నాకు ఎక్కడ నచ్చిందంటే, షీ నోస్ దట్ ఓకే, నేను ఒక పెళ్ళైన వాడిని చేసుకున్నాను, ఫస్ట్ భార్య కూడా ఇంపార్టెన్స్ ఉంటుంది, నేను ధర్మేంద్రని ఇబ్బంది పెట్టకూడదు, అతన్ని మనం అంటే అతను బాధపడేలాగా చేయకూడదు. ఎంత క్లారిటీగా మాట్లాడింది తెలుసా అండి ఆవిడ. లాస్ట్ వరకు అలాగే ఉన్నారు. లాస్ట్ లో కూడా అతను ఫస్ట్ భార్యతో ఉన్నాడు. షీ నెవర్ కంప్లైంట్. రెస్పెక్ట్ ఉంది అందుకే, చాలా రెస్పెక్ట్. అంటే నాకు నచ్చింది అది. నేను అంటాను, ఆవిడకి తెలిసే చేసుకుంది. ఆవిడ చెప్పింది కూడా, నేను ధర్మేందర్ లాంటి మనిషి దొరికితే చేసుకుందాం అనుకున్నాను, మేము చాలా సంవత్సరాలు చాలా సినిమాలు కలిసి చేసాము. ఆవిడ ఫస్ట్ ఇదిలోనే ఆవిడ ప్రేమలో పడింది అతనితోటి. ఇలా ఉండాలి అసలు. ఆవిడ ఆశ్చర్యపోయింది ఆయన అందం చూసి, ఆయన కూడా ఆశ్చర్యపడి ఆవిడ అందం చూసి, అది వేరు. కాకపోతే ఏంటంటే ఆవిడ క్లారిటీతో ఉంది. నేను అంటున్నది అది. అవును, మీరు వేరే వాళ్ళ ఇల్లు కోల్చకండి. అది పూనం కౌర్ చెప్పిన దాంతో నేను ఏకీభవిస్తా. మీరు పెళ్లి చేసుకోవాలనుకుంటే మనుషులే దొరకరా? మీతో పరిచయం అయ్యాక వాళ్ళు డైవోర్స్ ఇవ్వకూడదు. డైవోర్స్ తర్వాత అయిందా మ్యామ్? ముందే అయిపోయింది ఆల్రెడీ అప్పటికే డైవోర్స్. 22లో అయిందండి. 22లో ఫ్యామిలీ మ్యాన్ చేశారు కదా వీళ్ళు మొదలు పెట్టారు. అవును, అంతకుముందే ఈవిడతో అంటే వీళ్ళ పరిచయాలు ఎంత దూరం వెళ్ళే మనకు తెలియదు. నేను జనరల్ గా చెప్తున్నా. ఇప్పుడు నేను సమంత విషయంలో నేను మాట్లాడలేదు. సరే వాళ్ళు పెళ్లి చేసుకున్నారు, హ్యాపీగా ఉండాలి, అంతే మనం చెప్తాం. కాకపోతే నేను అనేది ఏంటంటే, ఎవరైనా సరే ఇంకొక మహిళను బాధ పెట్టే హక్కు ఉంటుందా? ఇప్పుడు నేను ఇందాక కూడా వేరే చోట చెప్పాను, నేను ఆర్థిక సంబంధాల కంటే కూడా అనుబంధాలు ఉండాలి. అవును. ఇప్పుడు డైరెక్టర్ అనేవాడు హిట్ అవుతాడు, ఫ్లాప్ అవుతాడు, రెండు ఉంటాయి. ఇప్పుడు గిరిజ జీవితం మీకు తెలుసు, పాత తరం నటి.
తర్వాత దేవిక మీకు తెలుసు పాత అవును, తరం అవును. నటి. ఇద్దరూ కూడా అసిస్టెంట్ డైరెక్టర్స్ చేసుకుని ఈ జీవితంలో పడ్డ కష్టాలు మామూలు కష్టాలు కాదు. దేవిక అనే ఆవిడ చచ్చిపోయాక కూడా ఈ రోజుకి కూడా ఆ మొగుడు అనుమానిస్తూనే ఉంటాడు, భార్య గురించి నెగిటివే మాట్లాడతాడు. గిరిజదైతే విషాదాంతం. ఇద్దరు భార్యలను కొట్టారు. తర్వాత గిరిజ అయితే మరీ దారుణం, రోడ్డు మీదకి వచ్చి ఆడుకునే స్టేజ్ కి తీసుకొచ్చాడు. ఎంత రిచ్చో ఆవిడ చెప్పాలంటే. నేను అంటున్నది అది, వీళ్ళు ఎవరో ఒకరిని చేసేసుకోవాలి, ఇంట్లో వాళ్ళు మన సరిగా చూడటం లేదనుకుని ఇబ్బందులు పడతారు. కానీ వాణిశ్రీ బాగా చేసుకున్నారు, మంచిగా సెటిల్ అయ్యారు. జమున గారు మంచిగా ఉన్నారు. మీకు ఇంకా భానుమతి చెప్పక్కర్లేదు, అవును. అద్భుతం. అసలు అద్భుతం. ఆవిడతో ఎవరిని పోల్చలేవు ఏ రకంగానూ కూడా. అంటే నేను అనేది అలా ఉండాలి. అవును. మనం ఒక నటిగా ఉంటూనే మనం ఒక మామూలు గృహిణిగా కూడా ఉండగలగాలి. అవును. అంటే మనిషికి ఏది కావాలి, ఏది వద్దు, ఏది ప్రయారిటీస్ ఉండాలి. అందుకనే అనేది బ్యాక్గ్రౌండ్ అనేది కూడా చాలా ముఖ్యమని. అయితే ఓకే, అది వాళ్ళ వాళ్ళ అదృష్టాలు, వాళ్ళ వాళ్ళ ఇది, దాని గురించి మనం ఏం చెప్తాం. కాకపోతే వచ్చిన దాన్ని నిలుపుకోగలిగే ఇది కూడా ఉండాలి capacity. మెయిన్ అది అది ఇప్పుడు కామెంట్స్ అన్ని వచ్చేది కూడా దానికి సంబంధించి వస్తూ ఉన్నాయి. సో ఫస్ట్ అట్లా అయింది, అంత ప్రేమగా అంత లవబుల్ కపుల్ గా ఉండి కూడా అది అలా అయింది. సో ఇప్పుడు ఇది ఉండే ఛాన్స్ ఉండకపోవచ్చు అని అది చెప్పి మనం negative చెప్తూ మాట్లాడద్దు, మనం ఉన్నారు. మంచిగానే ఆ. అనుకుందామండి. బట్ బాగోవాలనే ఇప్పుడు కోరుకోవాలి అది మనం. బాగుండాలి, ఎందుకంటే వాళ్ళు ఇష్టపడి చేసుకున్నారు. అవును. సరే, ఏది ఎలా ఉంటుంది ఏంటి మన చేతుల్లో ఉండదు. నమ్మితే దేవుడి చేతుల్లో ఉంటుంది, నమ్మకపోతే వాళ్ళ చేతుల్లో ఉంటుంది. అంతే అవును. కదా, అంతే మ్యామ్. అంతకు మించి మనం చెప్పాలి. రైట్. థ్యాంక్ యూ మ్యామ్. థ్యాంక్ యూ.